నమస్తే, వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. సార్, మనం చూసుకుంటే మోహిత్ రెడ్డికి నోటీసులు. వాస్తవానికి చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా తను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా అక్రమంగా మా నాన్నగారిని అరెస్ట్ చేస్తున్నారు, నేను విదేశాల్లో చదువుకొని వచ్చాను, నా పేరు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. నిజంగా ఏ తప్పు చేయకపోతే ఏదైతే బెంగళూరు టు కొలంబోకి ఎందుకు వెళ్దామని చెప్పి అనుకుంటాడు. ఇదొకటైతే తర్వాత ఎవరైతే ప్రణయ్ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో తనను విచారించినప్పుడు ప్రతి ఒక్క పేరు బయటికి చెప్పడం, ఏదైతే ఆఫ్రికాలో ఇనుప కర్మాగారం నిర్మిస్తున్నారన్న సంగతి, అక్కడ ఫుడ్కి సంబంధించి ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా తేలింది ఏంటంటే అమెరికాలో కూడా షిప్పింగ్ అని చెప్పి. సో నిజంగా ఇది నేషనలా ఇంటర్నేషనల్? పుష్పలు అన్నట్టుగా ఇప్పుడు రప్ప అంటున్నాడు, గతంలో ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రైమ్ అంటారు. సో జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఎక్కడ దాకా పాపుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇతను 2024 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేశాడు. చంద్రగిరి నుంచి పోటీ చేసిన సందర్భంగా చంద్రగిరి అభ్యర్థి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో పులివర్తి నాని గారు అతని మీద హత్యా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. చాలా స్పష్టంగా అతని మీద అభియోగాలు ఉన్నాయి. అభియోగాలు ఉంటే అతను విదేశాలకు పారిపోతూ ఉంటే బెంగళూరు విమానాశ్రయంలో అతను అదుపులో తీసుకురావడం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తికి హత్యా నేరం ఉన్న వ్యక్తికి ఆ రోజు మరి అతనికి రాచ మర్యాదలు చేసి 41 నోటీస్ పంపించారు. ఇది గమనించుకోవాలి. కనీసం న్యాయస్థానం దగ్గర తీసుకెళ్లేదు, న్యాయస్థానం వెలుచుబడగలగలేదు, విచారణ చేయించలేదు, వదిలేశారు. కాబట్టి వాళ్ళు ఇలానే చేస్తారు, ఇలానే మాట్లాడతారు. ఇప్పుడు అతను అమెరికాలో చదివి వచ్చాడు. వాళ్ళ తండ్రి ఈరోజు మద్యానికి సంబంధించి ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ మద్యానికి సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎన్నికల సమయంలో ఎలా వినియోగించాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని ఆధ్వర్యంలో ఏం జరిగిందనేది ఒక్కొక్క అంశాలన్నీ మనకి బయటకు వస్తూ ఉన్నాయి. ఈ అంశంలో భాగంగా అతను అదుపులో తీసుకున్నారు. మీరు అన్నట్టు అతను విదేశాలకు పారిపోవాలని ప్రయత్నం చేశాడని మీరు అంటున్నారు. లేదు, అదుపులోకి రావడం కోసమే ఆ ప్రయత్నం చేశాడని అయితే నేను అంటున్నా. ఎందుకంటే లుకౌట్ నోటీసులు ఇచ్చిన సంగతి అతనికి తెలుసు కదా. లుకౌట్ నోటీసులు ఇస్తే వాళ్ళ అబ్బాయిని ఎలా అదుపులో తీసుకున్నారో అతనికి తెలుసు కదా. దేవినేని అవినాష్ని ఎలా అదుపులో తీసుకున్నారో తెలుసు కదా. కాబట్టి ఇతను కూడా అదుపులో తీసుకుంటారన్న సంగతి తెలుసు కదా. బయట ఉండి అతను అదుపులో తీసుకోవట్లా. ఇక్కడ గమనించండి, విచారణ వేగవంతంగా ముందుకెళ్లకుండా ఉండటం కోసం, తన దగ్గరే ఆగిపోవడం కోసం, తన చుట్టూ తిప్పుకోవడం కోసం అతను నాకు తెలిసి దొరికాడని చెప్పి నేను భావిస్తున్నా. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు, అనుమానపడాల్సిన అవసరం ఏం లేదు. అంత తెలివి తక్కువ వెళ్ళి ఇలా దొరికేంత తెలివి తక్కువ వాడైతే కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ రోజు మనకు తెలిసి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అనుకునేవాళ్ళం. వాళ్ళకి మించి చెవిరెడ్డి అని చెప్పి ఇప్పుడే కదా ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటే మనకు అర్థమైపోతా ఉంది. అన్ని కార్యక్రమాలు నడిపి తెలంగాణ గతంలో ఉన్న పాలకులతోటి సత్సంబంధాలు నెరిపి ఏం చెయ్యాలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళకి చెప్పి చేయించుకొని ఆ ధనాన్ని ఎక్కడికి ఏ విధంగా తరలించాలి, ఎవరికి అందజేయాలనే దాంట్లో క్షుణ్ణంగా అన్ని చేసిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేది ఇప్పుడే కదా బయటకు వస్తూ ఉంది. అందువల్ల 38వ ముద్దాయిగా ఉన్నాడు అతను, 34వ ముద్దాయిగా ఉన్నాడు అతని స్నేహితుడు వెంకటేష్ నాయుడిని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మీరైతే ఎవరైతే చెప్పారు పురుషోత్తమం సంబంధించి ఆయన చాలా స్పష్టంగా వివరాలతో సహా ఒక్కొక్క అంశాలను బయట పెట్టాడు. మరి ఇది దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ఇనుప ఖనిజం కర్మాగారం కావచ్చు, లేదంటే విదేశాల అమెరికాలో ఉన్నటువంటి ఓడకు సంబంధించింది కావచ్చు, ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇట్లాంటి ఇంకా మనం ఎన్ని నాలో అయితే ఇప్పుడు మీరు అన్న తర్వాత నాకు ఇంకో కొన్ని అనుమానాలు వస్తున్నాయి సార్. గిరి అనే గన్మ్యాన్ దాదాపు 200 నుంచి 250 కోట్ల పైచలకు మేము తీసుకొచ్చాము, దాదాపు ఒక 50 ఎమ్మెల్యేకి, అది కాక ఒక 5 పార్లమెంట్కి సంబంధించినటువంటి స్థాయిలో మేము ఖర్చు పెట్టామని చెప్తూనే ఇవన్నీ కూడా మా ద్వారా. కానీ మదన్ రెడ్డి అని చెప్పేసి ఇంకొక గన్మ్యాన్ వచ్చేసి డీజీపీకి లేఖ రాసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, గన్మెన్ గిరి ఏది చెప్పాడో ఏం చెప్తే అదే రాశాడు, ఖచ్చితంగా నువ్వు కూడా అదే చేయన్నారు, నేను చెయ్యనని చెప్పేసి అన్నాయి. అంటే మీరు అన్నట్టుగా తన చుట్టే తిప్పడానికి ఒక వ్యూహంలో భాగంగా ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు. నిస్సందేహంగా ఇప్పుడు మదన్ రెడ్డి అనే అతను డీజీపీకి లేఖ రాస్తే సిట్టాలు కూడా రాశారు విచారణ జరపమని. అతను ఒక్కడే చెప్తే సరిపోదు కదా. ఇప్పుడు 200 మందిని విచారించారు, ఇంతవరకు ఎవరు చెప్పలేదు కదా అట్లా. ఇతను ఒక్కడే చెప్పాడు కదా. అంటే మిగిలిన అందరి చేత ఇట్లా కుట్టి రాయించారా, బెదిరించి రాయించారా, భయపెట్టి రాయించారా, మీకు ఒక్కడికే రాయించారా? ఇది ఇప్పుడు అతనికి సంబంధించినంత వరకు ఆ రోజు 8,30,00,000 రూపాయలు జగ్గయ్యపేట దగ్గర
దొరికింది వాస్తవం. అవును. అది చెవిరెడ్డికి సంబంధించింది అని చెప్పనేది ఈ మద్యానికి సంబంధించింది అని చెప్పి మనకు తెలుస్తున్నటువంటి విషయాలు. దక్షిణాఫ్రికా కావచ్చు, అమెరికా కావచ్చు, లేదా శ్రీలంక కావచ్చు, వివిధ చోట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కోసం హవాలా రూపేణా డబ్బులు పంపించారనేది కూడా ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయాలు. ఈడీ వాళ్ళు రంగంలోకి వచ్చారు కాబట్టి రంగంలోకి వచ్చారు కాబట్టి దాన్ని ఎంతో కొంత ముందుగా ఆపడం కోసం మాత్రమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లొంగిపోయాడని అయితే నేనైతే భావిస్తున్నా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా అయితే ఏమీ లేదు. జరుగుతున్న వాస్తవాలన్నీ కనుక మనం ఒకసారి క్రోడీకరించుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డిని కాకుండా మేమే అన్ని చేసాము, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్పుకోవడానికి జగన్ రెడ్డి కోసం ఏమైనా త్యాగం చేయగలిగే వ్యక్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళు ముందుకు వచ్చారని అయితే నేను భావిస్తున్నాను. సో ఆఖరి తలుపులు తెరుచుకునే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? వాస్తవాలు, ఆధారాలు, విచారణ సంస్థలు చేస్తున్నటువంటి విచారణ చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రమేయం బయటకు తీసుకొస్తారని అనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే ఇంత బెటరైపోతూ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని అంటే అతనికి చాలా పెద్ద తలకాయలు, నీకేం కాదు మేము చూసుకుంటామనే అభయం ఇచ్చినట్టున్నారు. అందుకని ఇష్టారీతిగా చెలరైపోతున్నాడు. దానికి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు అక్కడ జరుగుతున్న వాస్తవాలన్నీ తెలిసి కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ రోజు విచారణ సంస్థలు ఉన్నాయని అయితే నేను భావిస్తున్నాను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే విచారణ సంస్థలు వేగవంతం చేసి ఆఖరి తలుపులు కూడా తీయాలని అయితే కోరుతున్నాను. Please subscribe to Leo News for more videos.